ఒక భలే ఇంట్రెస్టింగ్ టాపిక్ని విశ్లేషించబోతున్నాం. అదేంటంటే మనందరికీ బాగా తెలిసిన, మన జీవితాల్లో ఎంతో కామన్గా కనిపించే అబద్ధం. అసలు ఈ అబద్ధం వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? దానివల్ల మనపై పడే భారమెలాంటిది? ఈ విశ్లేషణలో మనం ఈ విషయాన్ని చాలా లోతుగా అర్థం చేసుకుందాం. రండి మొదలు పెడదాం. ఈ ఎనాలిసిస్లో మనం చూడబోయే ముఖ్య అంశాలివే. 1. అసలు అబద్ధమంటే ఏంటి? 2. మనుషులు అబద్ధాలు ఎందుకు చెబుతుంటారు? 3. దానివల్ల జరిగే నష్టాలు. 4. మన భారతీయ సంస్కృతిలో సత్యానికున్న స్థానం. ఫైనల్గా 5. సత్యమేవ జయతే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన మొదటి విభాగం, అసలు అబద్ధం అంటే ఏమిటి? అబద్ధం అంటే మనం అనుకున్నట్లు ఏదో పొరపాటున నోరు జారడం కాదు సుమా. అదొక ఉద్దేశపూర్వకమైన క్రియాశీలక ప్రక్రియ. అంటే కావాలనే నిజాన్ని దాచిపెట్టి, లేనిదాన్ని ఉన్నట్లుగా లేదా ఉన్నదాన్ని లేనట్లుగా ఎదుటివారిని నమ్మించే ప్రయత్నమన్నమాట. చూసారా, ఈ ఒక్క చిన్న ఎంపిక మన సమాజంపై, ముఖ్యంగా మన మధ్య ఉన్న బంధాలపై ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందో. సరే, ఇప్పుడు మన రెండో విభాగానికి వద్దాం. అసలు మనుషులు అబద్ధాలు ఎందుకు చెబుతారు? మనుషుల ప్రవర్తనను కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న ఈ పై చార్ట్లాగా అబద్ధం చెప్పడానికి ప్రధానంగా ఒక 4 కారణాలు కనిపిస్తాయి. ఫస్ట్, భయం లేదా రక్షణ. అంటే తప్పు చేసినప్పుడు దొరికిపోతామనో లేదా ఎవరైనా కోప్పడతారనో చెప్పేది. సెకండ్, స్వార్థం లేదా లాభం. ఏదైనా వస్తువునో డబ్బునో ఈజీగా కొట్టేయాలని చెప్పేది. ఇక మూడోది, అహంకారం. ఇతరుల ముందు మనం చాలా గ్రేట్ అనిపించుకోవడానికి లేనిపోనివి కల్పించి చెప్పడం. కాని ఆఖరిది కొంచెం డిఫరెంట్ అండి. అదే తెల్ల అబద్ధాలు లేదా వైట్ లైస్. మనకు ఇష్టమైన వాళ్లను బాధల్నుంచి, ఇబ్బందుల్నుంచి కాపాడటానికి చెప్పేవి. భయం, స్వార్థం, ఈగో, అలాగే ప్రేమ. చూశారా, మానవ మనస్తత్వం ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో కదా. ఇప్పుడు కాస్త సీరియస్ విషయానికి వద్దాం. విభాగం 3, అసలు అబద్ధం వల్ల జరిగే నష్టాలేంటి? నిజం నిలకడగా మాట్లాడుతుంది. మన పెద్దలు ఊరికే అనలేదండి ఈ మాట. అబద్ధం చెప్పటం వల్ల వచ్చే లాభం చాలా టెంపరరీ. ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోయే పేకమేడలాంటిది. కాని నిజమలా కాదు. అది ఎప్పటికీ చాలా స్ట్రాంగుగా, స్థిరంగా నిలబడుతుంది. సత్యానికుండే అసలైన పవరేంటో ఈ ఒక్క సామెత మనకు భలే కళ్లకు కట్టినట్లు చెబుతోంది కదూ. అబద్ధం వల్ల మన రిలేషన్స్ ఎలా డ్యామేజ్ అవుతాయో తెలుసా? ఇక్కడ చూడండి. అన్నిటికంటే పెద్ద నష్టమేంటంటే ట్రస్ట్, అంటే నమ్మకం కోల్పోవడం. మనందరికీ తెలుసు, ఏ బంధానికైనా నమ్మకమే పునాది అని. ఒక్కసారి అబద్ధం చెప్పి దొరికిపోయామనుకోండి, ఆ తర్వాత మనం 100 నిజాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరు. అబద్ధం ఆ పునాదిని పూర్తిగా నాశనం చేస్తుంది. దాంతోపాటే సొసైటీలో మనకున్న రెస్పెక్ట్, వాల్యూ కూడా పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతాయి. ఇక్కడ ఈ నంబర్ చూశారా? 100. వినడానికే షాకింగ్గా ఉంది కదా. అవునండి, కేవలం ఒక్క అబద్ధాన్ని నిజమని నమ్మించడానికి, దాన్ని కవర్ చేయడానికి మనం దాదాపు 100 అబద్ధాలాడాల్సొస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఇది మన మైండ్ మీద ఎంత విపరీతమైన భారాన్ని మోపుతుందో కదా. ఆ ఒక్క అబద్ధం ఎలా తయారవుతుందంటే, ఇంకో అబద్ధానికి దారితీస్తూ ఒక పెద్ద మంచుకొండలా పెరిగిపోతూనే ఉంటుంది. ఎక్కడ మన బండారం బయటపడుతుందో అన్న భయం మనల్ని ఒక అంతులేని మానసిక ఒత్తిడిలోకి, విపరీతమైన యాంగ్జైటీలోకి తోసేస్తుంది. రోజూ భయంగా బతకడం, అబ్బా, ఆ స్ట్రెస్ నుంచి బయటపడ్డం నిజంగా చాలా కష్టమైన విషయం. సరే, ఇప్పుడు మన 4వ విభాగానికి వెళ్దాం. భారతీయ సంస్కృతిలో సత్యం. మన ఇతిహాసాలు సత్యం గురించి ఎంత అద్భుతంగా చెప్పాయంటే, ఇక్కడ ఒకసారి ఈ 2 విషయాలను గమనించండి. ఒకవైపు సత్యహరిశ్చంద్రుని కథ. సత్యం కోసం తన రాజ్యాన్ని, భార్యను, కన్నబిడ్డను కూడా వదులుకున్నాయన డెడికేషన్ చూస్తే సత్యానికి ఉన్న వాల్యూ ఏంటో అర్థమవుతుంది. కాని అదే సమయంలో మహాభారతం ఇంకొక గొప్ప మినహాయింపు కూడా ఇచ్చింది. ఒకరి ప్రాణాన్ని కాపాడటానికి లేదా సమాజానికి ఏదైనా మంచి జరగడానికి చెప్పే అబద్ధం 100 నిజాల కంటే గొప్పది అని స్పష్టంగా చెప్పింది. అంటే కేవలం రూల్స్ని గుడ్డిగా ఫాలో అవ్వటం కాదు, పరిస్థితులను బట్టి నైతికంగా ఏది కరెక్ట్ అని ఆలోచించడం ఎంత ముఖ్యమో మన ఇతిహాసాలు ఎప్పుడో చెప్పాయి. ఇక మన చివరి విభాగానికొచ్చేశాం. విభాగం 5, సత్యమేవ జయతే. సత్యమేవ జయతే అంటే సత్యమే గెలుస్తుంది. ఇది మన జాతీయ నినాదం కూడా, మీకందరికీ తెలుసు. నిజం చెప్పాలంటే జీవితంలో సత్యమార్గంలో నడవడం వల్ల మనకు అత్యంత విలువైన ప్రశాంతత లభిస్తుంది. ఏదో 2 నిమిషాల ఆనందం కోసమో, చిన్న లాభం కోసమో అబద్ధాలు చెప్పడం ఎప్పటికైనా డేంజరే.
లాంగ్ రన్లో చూసుకుంటే సొసైటీలో మనకు పర్మనెంట్గా రెస్పెక్ట్ తెచ్చిపెట్టేది సత్యం మాత్రమే. మనం ఇప్పుడుదాకా చేసుకున్న ఈ విశ్లేషణకి ఇది పర్ఫెక్ట్ కంక్లూజన్ కదా. ఫైనల్గా ముగించే ముందు ఇక్కడున్న ఈ ప్రశ్నను మనమందరం ఒకసారి మననం చేసుకుందాం. ఎప్పుడో పోయే ఆ కాస్త తాత్కాలిక లాభం కోసం ఎదుటివాళ్లకు మనపై ఉన్న నమ్మకాన్ని, సొసైటీలో మనకున్న శాశ్వతమైన గౌరవాన్ని కోల్పోవడం నిజంగా అవసరమా? అబద్ధం వల్ల వచ్చే ఆ ఆందోళన కంటే నిజమిచ్చే ఆ ప్రశాంతతే చాలా గొప్పది కదా. ఈ ప్రశ్న గురించి కాస్త డీప్గా ఆలోచించండి. ఈ ప్రెజెంటేషన్ ద్వారా అబద్ధానికి, సత్యానికి మధ్య ఉన్న ఆ సున్నితమైన గీతను, దాని ఎఫెక్ట్స్ని మనం క్లియర్గా అర్థం చేసుకున్నామని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.